విఆర్ఎం మీడియా ఛానల్లో బిజినెస్, పర్సనల్, ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ కోసం ఈ క్రింది నంబర్ని సంప్రదించగలరు. 8320009797. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఆర్ఎం మీడియా. ఈరోజు ఖమ్మం నగర ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ వాళ్ళ ఎన్నిక జరుగుతుంది. ఆ ఎన్నిక సంబంధించి మన ఒక అభ్యర్థి అంటే పోటీ చేసిన అభ్యర్థి రామకృష్ణ, ఆర్కే రామకృష్ణ గారు ఉన్నారు. టార్చ్ లైట్ వాళ్ళ గుర్తనమాట. ఆయన గారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే ఆర్కే గారు. నమస్తే అండి. అసలు ఏంటి ఎన్నికలు ఎలా జరుపుతున్నారు, దాని గురించి ఏంటి మొత్తం వివరాలు చెప్పండి మాకు. ఇది 2 సంవత్సరాలకు ఒకసారి ఖమ్మం టౌన్కి ఎలక్షన్స్ జరుగుతాయండి. 2023లో గతంలో ఎలక్షన్స్ జరిగాయి. 2 సంవత్సరాలు గడిచిన తర్వాత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినటువంటి ప్యానల్ ఏదైతే ఉందో ఇప్పుడు ఎలక్షన్స్కి వెళ్ళడం జరిగింది కొత్తగా ప్యానల్ ద్వారా. సో ఆ సందర్భంలో ఇక్కడ మన భక్త రామదాస్ కళాక్షేత్రంలో ఎన్నికలు జరగడం జరుగుతుందండి. జిల్లా కమిటీ వారు దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. అలాగనే అంటే టోటల్గా ఇప్పుడు ఖమ్మం లోకల్లో ఎంతమంది మీ అంటే ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు, ఈ ఓట్లు వేయడానికి ఎంతమంది పాల్గొంటున్నారు, వాటి వివరాలు కూడా చెప్పండి. ఖమ్మం టౌన్లో సుమారుగా 700 మంది ఫోటోగ్రాఫర్లు సభ్యులుగా ఉన్నారండి. ఈసారి సుమారు 600 మంది వరకు పోలింగ్ అవుతుందని మేము అనుకుంటున్నాం. కంటిన్యూ. ఓకే, ఇప్పుడు మీరు ఓటు ఎలా అంటే మరి మీ ప్యానెల్ తరపున ఓటుని ఎలా అభ్యర్థిస్తున్నారు, మీరు ఏ విధంగా ముందుకెళ్దాం అనుకుంటున్నారు? గడిచిన మా యొక్క సీనియర్స్ అయినటువంటి మా ప్యానల్ వాళ్ళ కంటిన్యూషన్గా మేము వచ్చిన సందర్భంలో మేము చెప్పాలనుకున్నది ఏంటంటే, ఫోటోగ్రాఫర్ రంగంలో చాలా సమస్యలు ఉన్నాయండి. ఈ సందర్భంలో మేము మా జిల్లాలో ఉండే వాళ్ళ ఆశీస్సులతో ఖమ్మం టౌన్లో ఉండే ఫోటోగ్రాఫర్ల కోసం కొన్ని సంక్షేమ పథకాలని మేము ప్లాన్ చేయడం జరిగింది. దానిలో మొదటిగా ఖమ్మం టౌన్కి ఒక ఆఫీస్ని ప్లాన్ చేస్తున్నామండి. అలాగే ప్రతి 3 నెలలకు ఒకసారి మంచి వర్క్షాప్స్ ఫోటోగ్రాఫర్స్ అందరికి కూడా ఇదేలా చూస్తున్నాం. టెక్నాలజీ రాను పెరుగుతున్న సందర్భంలో ఫోటోగ్రాఫర్లు కూడా మార్పు చెందాల్సిన అవసరం ఎంతో ఉందండి. ఏ టెక్నాలజీ వచ్చేసిన తర్వాత కొన్ని వేల ఉద్యోగాలు వరల్డ్ వైడ్గా వేవ్ ఆఫ్ అయిపోతున్న సందర్భంలో ఈ టెక్నాలజీ కూడా ఫోటోగ్రాఫర్లు అందిపుచ్చుకోవాలి అనేటువంటి ఆలోచనతో మేము మా సెక్రటరీగా మా కాజాబాబు గారు, ట్రెజరర్గా మా రంజిత్ గారు ఒక ప్యానల్గా ఏర్పడి పోటీ చేయడం జరుగుతుందండి. అలాగే మేము మా సభ్యులకి ఇచ్చేటువంటి హామీలు ఏంటంటే అండి, రెగ్యులర్గా హెల్త్ క్యాంప్స్ అరేంజ్ చేస్తామని చెప్పేసి, ఫోటోగ్రాఫర్కి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు తక్షణ స్పందించి వాటిని లీగల్గా వాటిని సాల్వ్ చేస్తామని చెప్పేసి మేము వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగిందండి. హాయ్ అండి, నా పేరు కాజాబాబా, అందరూ కేఎస్ బాబా అంటారు. ఖమ్మం టౌన్ యూనియన్ ఎలక్షన్స్ ఇప్పుడు జరుగుతున్నాయి. గతంలో 2 సంవత్సరాలు నేను ఆల్రెడీ ప్రధాన కార్యదర్శి పదవి చేశాను. రఘు గారి ప్యానల్ నుంచి చేశాను. ఈసారి రఘు గారి ప్యానల్ తరఫునే మరొక అభ్యర్థి మనకు ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఆర్కే గారిని నియమించడం జరిగింది. అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా నేను పోటీ చేస్తున్నాను. ట్రెజరర్గా రంజిత్ గారు పోటీ చేస్తున్నారు. మా యొక్క ప్రధానమైన మోటో ఏంటంటే, ప్రస్తుతం ఉన్న తరుణంలో ఫోటోగ్రాఫర్స్ని ఏదో ఒక విధంగా మనం అభివృద్ధి చేయాలి, వాళ్ళని టెక్నాలజీకి దగ్గరగా చేయాలి, సంక్షేమ పథకాలు అందించాలని ప్రధానమైన మోటోతో మేము ముందుకు వస్తున్నాము. మీ అమూల్యమైన ఓటును టార్చ్ గుర్తుపై వేసి మమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థన అండి. ఈరోజు ఎలక్షన్ మనకు భక్త రామదాస్ కళాక్షేత్రంలో జరుగుతుంది. సో ఫోటోగ్రాఫర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకొని ఫోటోగ్రాఫర్ సమస్యలపై పోరాడే మాకు వాళ్ళ యొక్క ఎంకరేజ్మెంట్ మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా ఘనంగా మన ఫోటోగ్రఫీ ఎలక్షన్లు జరుగుతున్నాయి. చాలా పోటాపోటీగా ఉందన్నమాట. ఎమ్మెల్యే ఓట్లకి ఏమాత్రం తక్కువ కాకుండా బాగా పోటాపోటీగా జరుగుతున్నాయి. ఓటర్లు మొత్తం వాళ్ళ ఓటుని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే మంచి ఏర్పాట్లు చేశారు, ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా మంచి ఏర్పాట్లు చేశారు. ఓటర్లు చక్కగా వచ్చి వాళ్ళని ఓట్లు వినియోగించుకుంటారు. అలాగే ఎవరు గెలిచినా కానీ ఏమి రాజకీయాల పార్టీలు కాదండి, ఎవరు గెలిచినా కానీ ఫోటోగ్రఫీ సమస్యల కోసమే పోరాడతారని మేము నమ్ముతున్నాం. కాకపోతే ఎవరు మంచి చేస్తారనేది ఆలోచించి మేము వాళ్ళని ఎంచుకోవడం జరుగుతుంది. నమస్తే. సార్ నమస్కారం అండి. ఈరోజు జరిగే ఎలక్షన్లకి ఈ మన ఫోటోగ్రఫీ ఎలక్షన్లు జరుగుతున్నాయి. దీంట్లో ఎవరు భేదాభిప్రాయాలు కనుక అలాంటివి ఏమీ ఉండకుండా ఇద్దరు మన వాళ్ళే. కాకపోతే ఇందులో ఎవరు మంచి సేవ చేస్తారో, టెక్నాలజీని ముందుకు తీసుకెళ్ళి మనకి సహాయ సహకారాలు చేసేటట్టు ఉండే వాళ్ళని ఎంచుకొని వారికి అమూల్యమైన మీ ఓటుని వేస్తారనేసి కోరుకుంటున్నాను. దీంట్లో ఎవరు దీని మీద ఎలాంటి ఎలిగేషన్స్ పోకుండా మంచి
మంచి స్పోర్టినెస్గా తీసుకునేసి మీ ఓటుని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను.